హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో నాటుకోడి పులుసు అన్నమాట. ఇది ఏ విధంగా తయారు చేసుకోవాలో చెప్తాను. మీరు ఎన్నో రకాల పద్ధతులతో మీరు నాటుకోడి కానీ చికెన్ కానీ చేసుకుని ఉంటారు. ఈరోజు నేను చేసే పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ ఇదే విధంగా తయారు చేసుకోవాలి అనుకుంటారు. దానికి కావాల్సిన పదార్థాలు ఇక్కడ ఉన్నాయి. ఫస్ట్లో మనము పెనంలో ఒక్క రవ్వ లైట్గా ఆయిల్ వేసుకొని ఒట్టిమిరపకాయలు, ధనియాలు, యాలకులు, జీలకర్ర, సోంపు కొంచెం, మిరియాలు కొన్ని, ఇవన్నీ కూడా లవంగాలు, చెక్క, ఇవన్నీ కూడా మొత్తం లైట్గా వేయించుకోండి, పక్కన పెట్టేసుకోండి. తర్వాత మనం పెనం పెట్టుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి ఏగుతున్నంతసేపట్లో మనం మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. ఆ మసాలాకు కావాల్సింది ఆనియన్స్, తెల్లగడ్డలు, కొంచెం కొబ్బరి, అల్లం, మనం వేయించి పెట్టుకున్న ఒట్టిమిరపకాయలు, ధనియాలు, మసాలా దినుసులు ఇవన్నీ కూడా వేసి మంచిగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈ కర్రీకి ఈ పేస్టే హైలైట్ అండి. ఈ పేస్ట్ని ఈ విధంగా తయారు చేసుకుంటే నాటుకోడి చికెన్కి చాలా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మనకు ఆనియన్స్, పచ్చిమిర్చి ఏగిపోయిన తర్వాత కడిగి పెట్టుకున్న చికెన్ని తీసుకొని వేసి బాగా ఉప్పు, పసుపు వేసి బాగా వేయించుకోవాలి. అందులోనే టమోటా ముక్కలు కూడా వేసి వేయించుకోండి. ఎందుకంటే టమోటా ముక్కలు నేను మసాలాలో వేయలేదండి. ఇలా చికెన్లోనే వేస్తే ఆ చికెన్ ఉడికే లోపల ఈ టమోటా ముక్కలు కూడా సాఫ్ట్గా ఉడికి చాలా టేస్టీగా వస్తుంది. ఈ విధంగానే వేసుకోండి. నాటుకోడి కాబట్టి ఎక్కువ వాటర్ అనేది ఇంకదు, అంటే చాలా వాటర్ అనేది రాదు కదా. ఇప్పుడు మనం మసాలా తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసేసి బాగా పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలండి. ఇలా పచ్చి వాసన అంతా పోయిన తర్వాత మనము గ్రేవీకి సరిపడేంత వాటర్ వేసుకోవాలి. నేనైతే 3 గ్లాసులు వాటర్ వేసుకుంటున్నాను. ఇంకా ఎక్కువ కూడా పడచ్చు, ఉడకపోతే ఇంకొక గ్లాస్ కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఉడికించుకోండి. ఇట్లా వాటర్ వేసిన తర్వాతనే ఇందులో మనం బ్లడ్ ఫస్ట్ కోడి కోసేటప్పుడు బ్లడ్ తీసి పెట్టుకుంటాం కదా, ఆ బ్లడ్ కూడా ఒక చోటగా వేయండి, అది అక్కడే ఉడికిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 20 మినిట్స్ దాకా ఉడకపెట్టండి. గ్రేవీ చికెన్ అయినంత వరకు ఉడకాలి. గ్రేవీ కొంచెం చిక్కగా అయిందనుకోండి, అప్పుడు మీరు కొత్తిమీర గార్నిష్ చేసి దించేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్?